ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఏది అంటే క్షణం ఆలోచించకుండా చావా అని చెబుతున్నారు సినీ ప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు, ఆయన తనయుడు సంభాజీ కూడా పరాక్రమవంతుడు అని, ధైర్యవంతుడు అని, త్యాగశీలి అని చరిత్రను చాటి చెప్తుంది ఈ చావా సినిమా. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 483 కోట్లు రాబట్టింది. రేపో మాపో 500 కోట్ల క్లబ్బులో చేరనుంది. ఈ సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు చావా తెలుగు డబ్బింగ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్లో చావా రిలీజ్ అయితే ఇక్కడ మరింత కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్ ఆడియన్స్ కి అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ చావా తెలుగు డబ్బింగ్ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. తాజాగా గీతా ఆర్ట్స్ మార్చి 7న చావా తెలుగు వెర్షన్ రిలీజ్ చేయనున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. విక్కీ కౌశల్ పోషించిన సంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఈ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. చావా సినిమా విషయానికి వస్తే విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.